హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ఇలా ఎంతో కమ్మగా రుచిగా ఉండే శనగపప్పు సగ్గుబియ్యం పాయసం ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ శనగపప్పు సగ్గుబియ్యం పాయసం వచ్చేసి నైవేద్యంగా పెట్టచ్చు. అలాగే మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా సింపుల్ గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా తాగే కొద్దీ తాగాలనిపించే ఈ టేస్టీ పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము. ముందుగా 2 బౌల్స్ తీసుకుని 1 కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకోవాలండి. సగ్గుబియ్యం వచ్చేసి పెద్ద సైజులో ఉన్నవి తీసుకోవాలి. అలాగే మరొక బౌల్లో 1/2 కప్పు వరకు శనగపప్పు తీసుకోవాలి. ఇలా వీటిని తీసుకున్న తర్వాత ఇందులో సరిపడినంత వాటర్ వేసి 1 గంట సేపు నానబెట్టుకోవాలి. నేను ముందుగానే నీట్గా క్లీన్ చేసి 1 గంట సేపు నానబెట్టి ఉంచానండి. వీటిని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పాయసానికి సరిపడినంత గిన్నె తీసుకుందాము. ఇప్పుడు ఇందులో ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 5 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పును వేసేసుకోవాలి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని శనగపప్పుని కాస్త ఉడికించుకుందాము. శనగపప్పుని ఒక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఉడికిందో లేదో ఒకసారి చూద్దామండి. చూసారు కదండి, మరీ మెత్తగా కాకుండా ఇలా పలుకుగా ఉడికించుకోవాలి. శనగపప్పు మరీ మెత్తగా ఉడికించుకుని వేసుకున్నామంటే చిక్కగా అయిపోతుందండి పాయసం. శనగపప్పు చక్కగా ఉడికిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసేసుకోవాలి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మధ్యలో కలుపుకుంటూ సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలి. చూసారు కదండి, సగ్గుబియ్యం శనగపప్పు కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు బెల్లం వేసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకాస్త ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని బెల్లం కరిగేంత వరకు కలుపుతూ ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. చూసారు కదండి, ఒక 3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత బెల్లం అంతా చక్కగా కరిగి ఉడికింది. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కాస్త చల్లారనివ్వాలండి. చూసారు కదండి, చల్లారిన తర్వాత కాస్త చిక్కబడింది. ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చిన పాలని 1 కప్పు వరకు వేసుకోవాలి. పాలు వేసుకునేటప్పుడు పాయసం వచ్చేసి గోరువెచ్చగా ఉండాలండి. వేడిగా ఉన్నప్పుడు పాలు వేసేస్తే విరిగిపోతాయి. నేను వేసిన పాలు వచ్చేసి 1/4 లీటర్ వరకు వేసానండి. పాలు వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేటట్టుగా చక్కగా మిక్స్ చేసుకోవాలి. దంచుకున్న యాలకుల పొడి 1/4 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. యాలకుల పొడి వేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్ వరకు కిస్మిస్ వేసుకోవాలి. వీటిని కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత 3 లేదా 4 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు వేసుకోవాలి. ఇవే కాకుండా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా కూడా వేసుకోవచ్చు. వీటిని చక్కగా ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పాయసంలో వేసేసుకోవాలి. చూసారు కదండి, ఎంతో ఈజీగా కమ్మనైన శనగపప్పు సగ్గుబియ్యం పాయసం ప్రిపేర్ చేసుకున్నాము. చల్లారినా సరే చిక్క పడకుండా ఇదే విధంగా ఉంటుందండి. ఎంతో రుచిగా ఉండే ఈ పాయసాన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.